ఉంటారు డెస్టినేషన్ కొరకు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు లోకంలో కొన్ని గాలులు నీ జీవితం అని ఓడను కొట్టేస్తూ ఉన్నప్పుడు నీకు అర్థం కాదు ఒక్కసారి ఏమైపోయింది, ఏమైపోయాను అని. అలాంటి సమయంలో అడుగులు ఎలా వేయాలి, ఎటు ముందుకు వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సమయాన్ని ఎలా గడపాలి, ఎలా గడపకూడదో ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యము నీకు సహాయపడుతుంది. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. అందుకే 119వ కీర్తన 105వ వచనంలో మనందరికీ తెలుసు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది.